మేడం హాయ్. హాయ్. మేడం చావా మూవీ హిందీలో రిలీజ్ అయ్యి మన తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే సాధించుకుంది. అదే సినిమాని మళ్ళీ మన వాళ్ళు డబ్ చేశారు ఆల్రెడీ. టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎలా ఉండిపోతుంది? ఖచ్చితంగా హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను 'చావా' మూవీ వాచ్ చేయడానికి. హిందీలో వచ్చింది, తెలుగులో లేదా అని కూడా సెర్చ్ చేశా. ఈలోపు తెలుగులో కూడా వస్తుందని గీతా ఆర్ట్స్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. 7కి రాబోతుంది అని విన్నాము. మేడం చూస్తే ఆయన గురించి తెలియనట్టు ఎవ్వరు లేరు. మన ఇండియా ప్రకారంగా ఆయన అంటే పెద్ద ఒక దేవుళ్ళ అయితే చూస్తారు. ఇప్పుడు ఆయన కథనే రియల్ కథనే వాళ్ళ అబ్బాయి కథనే అయితే చెప్తున్నారు మనకి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా హిస్టారికల్ మూవీస్ అనేవి రియలిస్టిక్‌గా ఉండాలి. రియలిస్టిక్‌గా తీస్తే ఖచ్చితంగా ఆడియన్స్ దాన్ని సపోర్ట్ చేస్తారు. చాలామందికి కొన్ని హిస్టరీస్ తెలీదు. మామూలుగా బుక్స్‌లో చదవటము, ఎక్కడో చూడటము తప్పితే దాని గురించి పూర్తిగా తెలీదు. సో, ఇలాంటి మూవీస్ రావటం వల్ల కూడా మనలాంటి అంటే పిల్లలకి, జనరేషన్‌కి అది తెలుస్తుంది అనేది నా ఇంటెన్షన్. ఖచ్చితంగా హిస్టారికల్ మూవీస్ రావాలి. అందులో ఎలాంటి అంటే అడిషనల్స్ లేకుండా అంటే కొంచెం అంటే మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి కొంచెం ఉంటుంది. బట్ స్టిల్ స్టోరీని స్టోరీని రియల్‌గా తీసుకెళ్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అదే విధంగా మనకి కూడా హిస్టరీ తెలుస్తుంది. మీరు హిందీ వర్షన్ చూసారా? లేదు చూడలేదు. నేను ఓన్లీ ట్రైలర్స్ అండ్ గ్లింప్స్ చూసాను. బట్ తెలుగులో వస్తే బావుండు అనుకున్నాను. ఈలోపు వచ్చేస్తుంది. ఓకే. మరి చూస్తే చాలా మంది దీనికి సింక్ అవ్వదంటున్నారు కదా! అంటే డబ్బు రీషూట్ చేయకుండా డైరెక్ట్ డబ్ అయితే చేస్తున్నారు. సింక్ అవ్వదని చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఎందుకు అవ్వదండి? ఇప్పుడు ఒకసారి మనము ఒకవైపు చూసిన తర్వాత ఇంకోసారి నచ్చదు మనకి మామూలుగా అయితే. కాకపోతే ఆ డబ్బింగ్ అనేది సింక్ అవ్వదు. అంటే లిప్ సింక్ అనేది అవ్వదు. కాకపోతే సేమ్ డైలాగ్‌ని మనము ఆ అర్థం వచ్చేలాగా చెప్తే మాత్రం మనకి మీనింగ్ కావాలి. సింక్ కాదు కావాల్సింది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు అక్కడ పోర్ట్రే చేశారో వీడియో, దానికి మనకి డైలాగ్ సూట్ అయ్యి లేదా ఆ మీనింగ్ తెలిస్తే సరిపోతుంది అనేది నా ఇంటెన్షన్. చాలా మంది ఇప్పుడు ఆ వేలో మూవీస్ తీయొచ్చు అంటే మన తెలుగులో రాజమౌళి గారినే బాగా ఎంకరేజ్ అయితే చేశారు. అలా మన తెలుగే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం రాజమౌళి గారు అంటే ఒక మంచి బ్రాండ్ అయితే ఉంది. కానీ వేరే డైరెక్టర్ గారు చేస్తుంటే ఇప్పుడు మనోళ్ళు అంత హైప్‌గా అయితే చూసే అవకాశం ఉందా? అంటే కథను చూస్తారనుకోవచ్చా? సినిమా మేకింగ్ చూడొచ్చు. మేకింగ్ చేయట్లేదు కదా! ఓన్లీ డబ్బింగ్ మాత్రమే చేస్తున్నారు. మేకింగ్ చేస్తే అంత ఈజీగా ఇప్పుడప్పుడు అయ్యే సినిమా కాదది. మేబీ అప్పుడే అనుకోని ఉండుంటే అదర్ లాంగ్వేజ్‌లో కూడా చెయ్యాలి అనుకోని ఉండుంటే అప్పుడే చేసుండేవారేమో. ఒకసారి ఆ సినిమా చూసిన తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మనోళ్ళు ఆలోచించినట్టున్నారు దీన్ని మనం డబ్ చేయాలి అని. కాబట్టి ఖచ్చితంగా మంచిగా డబ్ చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ.